హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులను చూసే గైనకాలజిస్టులు అప్రమత్తంగా ఉండి తల్లి బిడ్డ సురక్షితంగా బయటపడే విధంగా చికిత్సలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమార్, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ అనితలు కోరారు. కాకినాడ రామారావుపేటలో గల శ్రీరస్తు కన్వెన్షన్ హాల్లో కాకినాడ గైనకాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో సిఎంఈ వర్క్ షాప్ జరిగింది. కార్యక్రమానికి కాకినాడ గైనకాలజిస్ట్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ ఏఎల్ సత్యవతి అధ్యక్షత వహించగా డిఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ ముఖ్య అతిథిగాను, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి విశిష్ట అతిథిగాను, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ అనిత గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత అతిథులు డాక్టర్ విష్ణువర్ధన్, డాక్టర్ లావణ్య కుమారి, డాక్టర్ అనిత, డాక్టర్ సత్యవతి, డాక్టర్ తారకేశ్వరి, డాక్టర్ కామేశ్వరి, డాక్టర్ మాలిని, డాక్టర్ మాధవిలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులను చేసే గైనకాలజిస్టులు అప్రమత్తంగా ఉండాలని, తల్లి బిడ్డలను సురక్షితం ప్రసవం చేయాలన్నారు. డాక్టర్ లావణ్య కుమారి మాట్లాడుతూ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల్లో గైనకాలజిస్టులు డెలివరీ సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ అనిత మాట్లాడుతూ మాతా శిశు మరణాలను తగ్గించడంలో గైనకాలజిస్టుల పాత్ర ఎంతైనా ఉందన్నారు. కాకినాడ గైనకాలజిస్ట్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ ఏఎల్ సత్యవతి మాట్లాడుతూ తాము కోరిన వెంటనే ఫెర్నాండెస్ హాస్పిటల్ యాజమాన్యం నిష్ణాతులైన గెస్ట్ ఫ్యాకల్టీ డాక్టర్ తారకేశ్వరి, డాక్టర్ కామేశ్వరి, డాక్టర్ మాలినీలను పంపి సిఎంఈలో గైనకాలజిస్టులకు హై రిస్క్ ప్రెగ్నెన్సీల డెలివరీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అతిథులు ఫ్రెండ్షిప్ డే కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. Okay, please all of you join us. We have invited the district collector, district SP garu, and one additional judge madam, and from the JODAS also, Junior Doctors Association JODAS president, and from the Doctors Association and Dr. Fani will be there, and Nursing Association also, the Nursing Association president we have called. It's an open forum at RMC at 9 o'clock. Before that, we are conducting a walkathon from Vanapudi to RMC. Otherwise, because we want to create awareness in the public also, because we are suffering. Okay, is it or not? Yes, because we are facing lot of problems when there is a complication. So when the complication occurs, it is not end of our profession or end of our career. That's what we want to highlight. Please, all of you join us on the Abhaya Day by 7:30 a.m. at Vanapudi Junction. From there to RMC and participate in the open forum discussion. And at least let us, even the PhD doctors, raise your voices. Just tell your problems. No, we are not asking anything. Let them decide. So there are higher officials of the district and our DME Garu, if he is available that time, he will also be there. To inviting me for this program, because I see some of my teachers here who taught me. Today I am just because of my teachers. I thank them all. Satyanarayana sir, Saraswati madam, Lavanya madam, and Ravi sir. ఇంకా కొంతమంది నా టీచర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. I thank them all. And మీకు ఎప్పుడు ఏ అవసరమైనా I will be always available. And please, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం ఉన్నది ఏంటంటే తల్లి పిల్ల ప్రొటెక్షన్ కోసమే. సో మనందరం కూడా we all are dedicated doctors, as sir has told, Vishnuvardhan sir has told, that మనము ఎంత చేసినా there are some mishaps happening sometimes somewhere. So we should save our skin first of all, as Lavanya madam has told. So మనము extra care, what we see in child death reviews last few days back, we had so many cases are with birth asphyxia. Out of 10 cases I have reviewed, 5 cases are due to birth asphyxia. But I can't make a comment like this because ఎందుకంటే బర్త్ asphyxia అనేది మనం చూస్తున్నాం, ట్రయల్ ల్యాబ్ ఇస్తున్నారు, బట్ పుట్టేటప్పటికి 8 4 6 అలా ఉన్నాయి. కేసు అంతా నేను కేసు ఇట్లనే స్టడీ చేసినప్పుడు. సో మనం ఎంత ఎఫర్ట్ చేస్తున్నా, when we give a healthy baby to a mother, to the parents, they will be happy, we will be happy. మనం ఇంటర్న్ 100% కూడా మనం 100% healthy baby ఇవ్వాలని every gynecologist wishes. To get clinical skill building across all the 17 medical college hospitals. Wherever we are, other day I went to Elur. The PG tried I think assisted vacuum delivery. There was a big cephalohematoma, and then in the last minute the gynecologist came,
she tried to do a section and she lost the baby, unfortunately. The thing is, we tell go for normal, but when it comes to saving 2 lives, always think of 2 lives. And if you at all you want to intervene, if there is a large shed or anything, in the pre-antenatal checkup only, in the last trimester, all of you know that if there is a large baby, 4 kg, 4.5 kg, no point. I think Taragar, I don't know how you are delivering, but 4.5 kg, 4 kg is better to go for cesarean to save lives. Especially in the teaching hospitals, we have PGs, and they also want to do everything. They want to learn everything, and sometimes the assistant professor will be doing cesarean section like the Yellow scenario. So what happened was finally the gynecologist, she got a FIR registered against her without any inquiry. That was wrong on the part of the police also. And second thing, tomorrow she will have to face lot of backlash even from the public. And audit, medical audit is also there, death audit. So Tamil Nadu, I should appreciate they passed a GO. No blame, no shame, it's all mutual respect environment. So the medical audit, whatever death audit, whatever happens, death audit is done under the. So navigating through the rough waters of the CPA and sailing through this and resolving these obstruct the emergencies is very essential. So because of the lifestyles, definitely more of the mental disorders are coming into surface. So 30 years back or 20 years back, when we are thinking of medical disorders, it's only diabetes and hypertension. After that, thyroid disorders has been added to that. And now maybe with the implementation of the NTRBS scheme and everything, most of the congenital heart diseases are being diagnosed at an early stage, and most of them with heart diseases are becoming pregnant. And we are seeing of late more patients with the heart diseases and more obesity and all the complications relating to the obesity with medical disorders. So we have to even switch over and we have to change our mindset. Every pregnancy itself is a complicated one now. There is no pregnancy which is uncomplicated nowadays. So what we used to tell previously is the obstetrician used to deal with 2 lives. But the scenario now is we have to deal with 3 lives, including the life of us. So what DMA has told, save our skin first, definitely. Because to save our skin, what I believe in is the prime importance is the communication skills. And the communication with the patients and with the attendants.